హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తా ఉన్నాయి. కూకట్పల్లి, బాచ్పల్లి, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, మాదాపూర్, మదీనాగూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది వాతావరణ శాఖ. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేవారు వర్షం తగ్గేంత వరకు ఆగి వెళ్లడం మంచిది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తెలంగాణతో పాటు ఏపీకి వాతావరణ సూచన ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో లేదా ఉదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన మధ్య ఆవరణలో వారికి విస్తరించింది, అందుకు ఉందని పేర్కొంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తరం వైపునకు కదిలే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో వాతావరణ శాఖ తెలిపింది. రైట్ సాగర్, అదేవిధంగా క్యూములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ ఇది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎల్లో అలర్ట్ ఏ ప్రాంతాలకు జారీ చేశారు సాగర్? కొన్ని ఉత్తర తెలంగాణ వాతావరణ శాఖ కొన్ని ఎల్లో అలర్ట్లు ఆరెంజ్ అలర్ట్ కానీ ఉత్తర తెలంగాణ మధ్య వాటికి ఆరెంజ్ అలర్ట్ కొన్ని సూచనలు జారీ చేసింది. అక్కడ ఉన్న అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొన్ని ఎటువంటి ప్రమాదాలకు ఇబ్బంది లేకుండా కాకుండా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తా ఉన్నాయి. కూకట్పల్లి, బాచ్పల్లి, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, మాదాపూర్, మదీనాగూడ, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రైట్ అవినాష్, ఇప్పుడు తెలంగాణలో అది 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిన నేపథ్యంలో ఉన్నాను. అదే విధంగా చూసుకుంటే ఇటుపక్క మా జనగామ జిల్లాలోని పాటుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ తర్వాత మహబూబాబాద్ తర్వాత మళ్ళా భూపాలపల్లి కూడా వర్ష సూచన ఎక్కువ ఉందన్న నేపథ్యంలో ఉందని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు ఆడ ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే ఇవాళ నేడుతో పాటు రేపు కూడా 2 రోజులు అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులకైతే ప్రస్తుతానికైతే ఈ పరిస్థితులను బట్టి కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులంతా అప్రమత్తంగా
ఉండాలి. ఇప్పటికే ఆ రైతులకు పండించిన అంటే ఇటు మొక్కజొన్న కావచ్చు, ఇటు మిర్చి కావచ్చు, ఆ పంటలన్నీ అప్రమత్తంగా ఉండి కూడా ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2 రోజుల పాటు కూడా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పంట ఎలాంటి నష్టం జరగదని చెప్పి కూడా ఇప్పుడే వాతావరణ శాఖ అయితే తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ మొత్తానికైతే ఇక స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కూడా మంత్రి సీతక్క కూడా రైతులందరూ కూడా ఆ వరంగల్ జిల్లాలోని కూడా ప్రజలంతా రైతు సోదరులంతా అప్రమత్తంగా ఉండి వాళ్ళు 6 కాలం కష్టించిన పండించిన పంట కూడా చేతికొచ్చిన సమయంలో అకాల వర్షం కూడా ఆ నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఇవాళ నిన్న కొట్టిన వడగళ్ల వానకు కూడా చాలా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు పక్క వరంగల్లే కావచ్చు, మహబూబాద్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొన్ని భారీ వర్షాన్ని కూర్చింది. ఎందుకంటే ఈదురుగాలతో కూడిన వర్షం అయితే చాలా వరకు కూర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు కొంతమంది పెంకుటిలతో అంటే పెంకుటిలతో పాటు కూడా రేకుల షెడ్లు కూడా ఉంటే ఆ ఈదురుగాలతో కూడా రేకులు లేచిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మార్కెట్ లో ఆ మొక్కజొన్నలు ఆరబోసిన పరిస్థితి తడిచి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పలు డివిజన్లు కావచ్చు, నియోజకవర్గంలో స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు అక్కడ సందర్శించకుండా నష్టపరిహారం కూడా త్వరలోనే చెల్లిస్తాం, గుర్తించే ఇప్పటికైతే నా పంట నష్టం అయితే ఎవరైతే నష్టపోయారో కూడా వాళ్ళని గుర్తించి ఇప్పటికే గుర్తించాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహబూబాద్ సంబంధించిన ముఖ్య మురళీ నాయక్ అయితే ఎమ్మెల్యే పలు డివిజన్ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా పలు మండలాలను కూడా సందర్శించి కూడా రైతులకు భరోసా ఇచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది. మరో 2 రోజులు అంటే నేడు రేపు కూడా అతి భారీ వర్షాలు ఉరుముల మెరుపులతో కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కరెంటు పోల దగ్గర కూడా ఉండకూడదు, చెట్ల కింద కూడా ఉండకూడదు. తగిన సమయంలో అంటే ఏదో అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళాలి, లేకుంటే కూడా వెళ్ళకూడదు అని చెప్పి కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది.